హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి అర్చన ఇద్దరు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ప్రీతికి సంబంధానికి వచ్చిన కుదుర్చుకున్న పెళ్లి వాళ్ళు ఇంటికి వస్తారు. వీళ్ళు వస్తున్నారేంటి అని మహాలక్ష్మి ఆశ్చర్యపోతుంది. ఇక వాళ్ళు రావటంతో రండి కూర్చోండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఎందుకు వచ్చినట్టు, ఇప్పుడు సుమతక్క గురించి మాట్లాడటానికి వచ్చారా ఏంటి అని అర్చన అడుగుతూ ఉంటుంది. చెప్పండి అని చెప్పి మహాలక్ష్మి అడిగే లోపే చలపతి అందరినీ పిలుస్తూ ఉంటాడు. రామ్, ప్రీతి, సీత తొందరగా కిందకి రండి, పెళ్లి వాళ్ళు వచ్చారు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా కిందకి వస్తారు. ఇక వీళ్ళని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. రామ్ అడుగుతూ ఉంటాడు, మీరు ఇలాగా చెప్పకుండా వచ్చేశారు, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటాడు. ప్రాబ్లం మా ఇంట్లో కాదండి, ప్రాబ్లం మీ ఇంట్లో అని చెప్పి పెళ్ళి వాళ్ళు అడుగుతూ ఉంటారు. మా ఇంట్లో ప్రాబ్లం ఏంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. మేము పెళ్ళి గురించి మాట్లాడటానికి వచ్చాం, అప్పుడు పెళ్ళిలో కన్యాదానం చేసేది సుమతి గారని చెప్పారు కదా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇకప్పుడు మహాలక్ష్మి అర్చన చెప్తూ ఉంటారు, ఇప్పుడు మా సుమతి బ్రతికి లేదు, తను చనిపోయింది. మా ఇంట్లో ఉన్న విద్యాదేవి టీచరే ఆవిడ్ని చంపేసింది, అందుకనే మా మహా అరెస్ట్ చేయించి జైల్లో కూడా పెట్టించింది. మేము చాలా బాధగా ఉన్నాము అని చెప్తూ ఉంటారు. ఇకప్పుడు తెలుసండి, మాకు జరిగిందంతా కూడా శివకృష్ణ గారు మొత్తం చెప్పారు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇకప్పుడు మహాలక్ష్మి అంటుంది, అయితే మరి తెలిసింది కదా అని అడుగుతూ ఉంటారు. మరి ఇప్పుడు పెళ్లి సంగతి ఏంటి, సుమతి గారు వస్తారని మీరు చెప్పారు, ఇప్పుడు వారు బ్రతికి లేరని అంటున్నారు కదా, కాబట్టి కన్యాదానం పెద్దవారిగా మీరు చేయండి, ఆవిడ స్థానంలో మీరున్నారు కాబట్టి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. నేనా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక చలపతి అంటాడు, అవును మీరు అడిగింది కరెక్టే, మా సుమతి వదిన పోయినప్పటి నుంచి ఈవిడే మా మహాలక్ష్మి చెల్లయ్యే ఇక్కడ ఇంటి పెద్దగా అన్నీ చేస్తుంది, కాబట్టి మహాలక్ష్మియే కాళ్ళు కడగటం తప్పేం కాదు అని చెప్తూ ఉంటాడు. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలే సుమతి పోయిన బాధలో మనం ఉంటే ఇప్పుడు ఏంటిది అని అడుగుతూ ఉంటుంది. సుమతి గారు చనిపోయారని ఎప్పుడోనే చనిపోయారు కదా, మళ్ళీ ఇప్పుడు చనిపోవటం ఏంటి అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. అయినా సరేనండి, ఇప్పుడు మా సుమతి పోయిన బాధలో ఉన్నాం కాబట్టి ఈ పెళ్ళి ఇప్పుడు చావింట్లో పెళ్లి జరగటం అనేది కరెక్ట్ కాదు మాట్లాడుకోవటం అని మహాలక్ష్మి మాటని దాటేస్తూ ఉంటుంది. కానీ అందరూ సీత, రామ్ అలా చూస్తూ మౌనంగా ఉండిపోతారు. ఇంతకీ ఇప్పుడు రేపు గురువారం పెళ్లి జరుగుతున్నట్ట లేనట్ట అని పెళ్లి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక మహాలక్ష్మి అంటుంది, ఇలా మాట్లాడటం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ మా సుమతి పోయిన బాధలో మేము ఉన్నాము, మేము తేరుకోవటానికి టైం పడుతుంది, అంతవరకు మిమ్మల్ని ఆగమనటం కరెక్ట్ కాదు, అందుకని పెళ్ళిని క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పడంతో ఇక సీత, ప్రీతి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. లేదు, ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితులను ఆగదు, జరిగి తీరాల్సిందే అనుకున్న ముహూర్తానికి అని సీత చెబుతూ ఉంటుంది. ఏంటి సీత, ఇప్పుడు ఎలా జరుగుతుంది, సుమతి పోయిన బాధలో మనం ఉంటే ఈ పెళ్ళి ఎలా చేస్తావు అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు సీత అంటుంది, సుమతి అత్తమ్మ చనిపోలేదు, బ్రతికే ఉంది అని చాలా గట్టిగా అరిచి మరీ చెప్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇక మహాలక్ష్మి అంటుంది, ఏంటి సీత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, రామ్ ఏం మాట్లాడుతుంది సీత, నువ్వు మాటలు ఆగమని చెబుతావా లేదా అని అడుగుతూ ఉంటుంది. పెళ్లి టైంకి అత్తమ్మ వస్తుంది, ఆ నమ్మకం నాకు ఉంది అని సీత చాలా గట్టిగా నమ్మకంగా చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు అర్చన, గిరి అడుగుతూ ఉంటారు, ఎలా మాట్లాడుతున్నావు అలాగా, విద్యాదేవి టీచరే మీ అత్తమ్మను చంపేసింది అని చెప్పి మీ నాన్న వచ్చి అరెస్ట్ చేశారు కదా, అది కూడా మీ నాన్నని కూడా నమ్మవా అని అడుగుతూ ఉంటారు. మా నాన్న తప్పక ఆ పని చేయాల్సి వచ్చింది, అంతే తప్ప అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా తప్పులు చేసినట్టు కాదు అని సీత చెప్తూ ఉంటుంది నమ్మకంగా. అంటే నువ్వు మీ నాన్నని కూడా నమ్మవా, మీ నాన్న పోలీసులు అంత పిచ్చి వాళ్ళ నిరపరాధిని అరెస్ట్ చేయటానికి అని గిరి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఒక్కోసారి నిరపరాధుల్ని కూడా అరెస్ట్ చేస్తారు, అంత మాత్రాన వాళ్ళు తప్పులు చేసినట్టు కాదు, కోర్టులో న్యాయమే గెలుస్తుంది, కానీ
ఇలాగా ఒక్కోసారి తప్పు కూడా జరుగుతూ ఉంటుంది. నాకు అత్తమ్మ బ్రతికే ఉందన్న నమ్మకం నాకు ఉంది అని గట్టిగా చెప్తూ ఉంటుంది. నీ నమ్మకంతో ప్రీతి పెళ్లి చేస్తావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను పెళ్లి టైంకి అత్తమ్మని తీసుకువస్తాను అని చాలా స్ట్రాంగ్గా చెప్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అంటుంది, వాళ్ళు సుమతి కన్యాదానం చేయాలని వాళ్ళు పెట్టారు కదా రూల్ అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. వాళ్ళు ఆ రోజు అడగలేదు, మీరే ఆ క్లాజ్ని పెట్టారక్కడ. సుమతి అత్తమ్మ రావాలి, కన్యాదానం చెయ్యాలి అని చెప్పి అని సీత అడగటంతో తప్పు నా మీద వేస్తున్నావా, నా వైపుకి తిప్పకు అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇప్పుడు ఇంతకీ ఈ గందరగోళం ఏంటండి, పెళ్ళి జరుగుతుందా లేదా అని పెళ్లి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇకప్పుడు సీత అంటుంది, నేను చెప్తాను, ఈ పెళ్ళి జరుగుతుంది, మీరు అన్నీ చేసుకోండి, అత్తమ్మని నేను తీసుకువస్తాను అని చెప్తూ ఉంటుంది. సరే సుమతిని ఒకవేళ తీసుకురాకపోతే ఏం చేస్తావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. తీసుకొస్తానని నేను చెబుతున్నాను కదా అని సీత చెప్తూ ఉంటుంది. సరే అయితే మీరు శివకృష్ణ గారింట్లో పెళ్లి చేసుకుందాం, గురువారం మీరు అందరూ అక్కడికి వచ్చేసేయండి అని పెళ్లి వాళ్ళు సీత మాటనే నమ్మి అక్కడి నుంచి వెళ్తారు. ఇక తర్వాత రామ్ సీతపై కోపడుతూ ఉంటాడు. ఏంటి సీత, ఏం చేస్తున్నావు నువ్వు, పిన్నిని ఎదురిస్తున్నావా, అంత గట్టిగా ఎలా చెప్తున్నావు, అమ్మ బ్రతికే ఉందని చెప్పి అమ్మ బ్రతికి లేదని పిన్ని ఆధారాలతో సహా చెబుతుంది కదా అని అడుగుతూ ఉంటాడు. లేదు మామ, అత్తమ్మ బ్రతికే ఉందని నాకు తెలుస్తోంది, నా గట్టి నమ్మకం, ఇప్పటిదాకా నేను చేసిన ఆలోచనలతో అన్నీ కరెక్ట్గానే జరిగినాయి, ఇది కూడా కరెక్ట్గానే జరుగుతుందని నేను నమ్ముతున్నాను అని సీత చెబుతూ ఉంటుంది. సరే సీత, నీకు కావలసినవన్నీ నేను సహాయం చేస్తాను, అమ్మ బ్రతికే ఉందంటే ఫస్ట్ సంతోషపడేది నేనే, కానీ ఇది తప్పు అని తెలిస్తే మాత్రం నిన్ను ఎప్పటికీ క్షమించను సీత. మనిద్దరం దగ్గరయ్యాం, మనసులు దగ్గరయ్యాయి, కానీ దూరం పెట్టకు, దూరం చెయ్యకు అని చెప్పి వెళ్ళిపోతాడు. సీత ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అక్కడ సిఐకి ఫోన్ చేస్తుంది. నాకు ఒక ఫేవర్ చేసి పెట్టాలి, జైల్లో ఉన్న సుమతిని మీరు ఇక డైరెక్ట్గా పైకి పంపించేయాలి అని చెప్పడంతో, జైల్లో అలా చేయటం కుదరదు మేడం, నేను బయటికి తీసుకువచ్చి ఆ పని ఫినిష్ చేస్తాను అని చెప్తూ ఉంటాడు సీఏ. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, మీరు సుమతిని మాత్రం ఈరోజు రాత్రికి చంపేయండి అని చెప్తుంది. ఇక సీఐ సరే అని ఒప్పుకుంటాడు. ఇక స్టేషన్కి వచ్చి కానిస్టేబుల్తో విద్యాదేవిని ఒకసారి లోకప్ నుంచి బయటికి తీసుకురమ్మని చెప్తాడు. ఏంటి అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటుంది. మిమ్మల్ని వేరే జైలుకి షిఫ్ట్ చేస్తున్నాం అని చెప్తూ ఉంటాడు. ఎందుకని అని సుమతి అడుగుతూ ఉంటుంది. అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటాడు. నాకు ఆ హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, మీరు ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పి తీరాల్సిందే అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటుంది. మీకు ఇక్కడ సెక్యూరిటీగా బాలేదు కాబట్టి వేరే జైలుకి షిఫ్ట్ చేస్తున్నాం అని చెప్పి సుమతిని అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అక్కడ సీత వ్యాన్లో బట్టలు అమ్ముతూనే ఉంటుంది. నైట్ టైం కూడా రామ్ ఫోన్ చేసి, ఏంటి సీత ఇంకా ఇంటికి రాలేదు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. వస్తాను మామ, కస్టమర్స్కి శారీ ఇచ్చేసి రావాలి, మాట పోతుంది కదా, ప్లీజ్ అర్థం చేసుకో అని సీత రామ్ని ఒప్పిస్తూ ఉంటుంది. ఇక అయితే ముద్దులు పెట్టు, మరి నువ్వు లేకుండా పడుకోవటం కష్టం అని చెప్తూ ఉంటాడు. సరే అయితే అని ఫోన్లోనే సీత ముద్దులు పెడుతూ ఉంటుంది. అటు రామ్ కూడా పెడుతూ ఉంటుంది. ఇక సుమతిని సీత ఎలా కాపాడుతుందో రానున్న ఎపిసోడ్లో చూద్దాం.